నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ హెచ్చరించింది. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే జూలై 1న హైదరాబాద్లో ధర్నా చేపడతామన్నారు జేఏసీ నేతలు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జేఏసీ ధర్నా పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు జేఏసీ నేతలు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారానే భర్తీ చేయాలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అశాస్త్రీయంగా పెంచిన ఫీజులను తగ్గించాలన్నారు. డీమ్డ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, విద్యారంగం మీద చూపిస్తున్నటువంటి వివక్షతని, విధానాన్ని, తీరుని ఎండగడుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 1వ తారీఖున హైయర్ ఎడ్యుకేషన్ ముందు భారీగా విద్యార్థి సంఘాల అందరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మెరుపు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. మరియు క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి మరియు సెక్రటేరియట్ ముట్టడికి మరియు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా ఒకరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ దఫాలుగా మేము అన్ని రకాల ప్రోగ్రాంలు కూడా తీసుకొని ఈ మా హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ విద్యారంగ పరిష్కారానికి, సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం గనక తలంచకపోయినా, విద్యాశాఖ మంత్రిని నియమించకపోయినా సరే మేము ముమ్మాటికి కూడా పోరాటం చేసి తీరుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా బి కేటగిరీ సీట్లు మీరు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే నీకు ఒకవైపు కౌన్సిలింగ్ స్టార్టే కాలేదు, వీళ్ళు బి కేటగిరీ సీట్లను ఒక్కొక్క సిఎస్సి సీట్ను 15 లక్షల నుంచి మొదలు పెడితే 18 లక్షలు అంగట్లో సరుకులాగా విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. అదేవిధంగా కాలేజీలలో మేము ఇష్టారీతిలో ఫీజులు పెంచుకుంటామని చెప్పేసి ప్రభుత్వంతో వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే అశాస్త్రీయంగా పెంచిన ఫీజులను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీ ఎవరు పెట్టుకున్నారు? మేము డీమ్డ్ యూనివర్సిటీ ఎవరు పెట్టుకున్నారు? మేము ప్రైవేట్ యూనివర్సిటీ. డీమ్డ్ యూనివర్సిటీలో సామాజిక న్యాయం ఉంటుందా? రిజర్వేషన్ ఉంటాయా? ఇప్పటి 30గా ఫీజులు పెంచుకుంటారు మీ ఇష్టం ఉన్నట్టు. ఆ డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జూలై 1 తారీఖు మేము ఇక్కడ మాస్ ఆఫ్ ట్యాంక్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని మన డిమాండ్ నెరవేరే వరకు కూడా మన పోరాటాన్ని కొనసాగించాలని